దేవుని నామమున కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా యొక్క శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి నెల అంతా కూడా కాచి కాపాడి మరి ఈ నెలలో మరి చివరి వారంలో మనందరం కూడా ప్రవేశించడానికి దేవుడు కృప చూపించున్నాడు. మనల్ని, మన కుటుంబాన్ని అందరిని కూడా దేవుడు సంరక్షించి మరి దేవుడు మనల్ని మరలా ఆయన సన్నిధిలో ఉండడానికి దేవుడు కృప చూపించిన విధానం బట్టి దేవత దేవుని వందనాలు. గడిచిన వారమంతట్లో కూడా మరి దేవుడు మన యొక్క ఆరాధనలన్నింటిలో కూడా దేవుడు మహిమార్థంగా జరగడానికి దేవుడు కృప చూపించున్నాడు. గుడ్ ఫ్రైడే ప్రత్యేక ఆరాధనలోను, అదేవిధంగా ఈస్టర్ ప్రత్యేక ఆరాధనలోను అన్ని విషయాలు కూడా మరి దేవుని మహిమార్థంగా జరగడానికి దేవుడు కృప చూపించినాడు. సహకరించిన మీ అందరికి కూడా ప్రభు పక్షాన వందనాలు తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం. ఈ యొక్క వారం నుంచి న్యూ సిరీస్లో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. మన విశ్వాస జీవితంలో మనకి డిసిప్లిన్ అనేది చాలా అవసరమైంది, క్రమశిక్షణ అనేది చాలా అవసరమైంది. ఎందుకంటే విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు మనము ఒక క్రమశిక్షణతో మనం ఉంటున్నట్లయితే ఆత్మీయ జీవితంలో మనం ఎదగగలం. క్రమశిక్షణ మనకు లేదనుకోండి, ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుదల ఉండనే ఉండదు. అంటే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. వస్తుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. అంటే ఒక నామకార్థ క్రైస్తవ విశ్వాస జీవితంగా మన జీవితం ఉంటూ ఉంటుంది. క్రైస్తవ విశ్వాస జీవితం ఒక పోరాటం, ఒక విధంగా చెప్పాలంటే సవాలుతో కూడింది. క్రైస్తవ విశ్వాస జీవితం అనేది సవాలుతో కూడింది. ఎప్పుడు కూడా పోరాటాలతోటి ముందుకి వెళుతూ ఉంటుంది. ఆ పోరాటాల్లో దేవుని సహాయం చేత మనం ముందుకి వెళుతూ ఉండాలి. అందుకే విశ్వాస జీవితంలో క్రమశిక్షణ అనేది చాలా అవసరమైంది. అయితే క్రమశిక్షణ ఎందుకంటే వి నీడ్ టు రీచ్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. మన విశ్వాస జీవితంలో అత్యున్నతమైన ఆ స్థితికి మనము అధిరోహించడమే అతి ముఖ్యమైనది. వాట్ ఇట్ మీన్స్, ఆ యొక్క ధ్యేయం ఏంటి, ఆ యొక్క ఉన్నతమైన శిఖరం ఏమిటి అని మనం చూసినప్పుడు ఇక్కడున్న మనందరం కూడా మనకున్న ఒకే ఒక ఆబ్జెక్ట్, ఒకే ఒక గురి, ఒకే ఒక గమ్యము, క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుట. క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుట. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవ రూపుడుగా మన మధ్యకు వచ్చి మనలో ఒకటిగా ఆయన జీవించి మనందరికీ ఒక మాదిరిని చూపించి వెళ్ళి ఉన్నాడు. ఆయన జీవిత విధానము కానీ, ఆయన ఈ లోకంలో చేసిన త్యాగము కానీ, ఆయన చూపిన ప్రేమ కానీ, ఇవన్నీ కూడా ఈ లోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఒక మాదిరిని ప్రభువైన యేసుక్రీస్తు చూపించున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క ద హైయెస్ట్ స్పిరిచువల్ ఆబ్జెక్ట్ ఏంటంటే ఆయన స్వారూప్యంలో మార్చబడ్డ. వాక్యం సెలవేస్తుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం చూసినప్పుడు, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. కాబట్టి మనందరం కూడా ఆయన కుమారుని యొక్క సారూప్యములో ఉండడానికి దేవుడు మనం నిర్ణయించుకున్నాడు ఈ లోకంలో. కాబట్టి ఆయన స్వరూపంగా మనం సృష్టించబడ్డాము. ఆయన స్వరూపంగా సృష్టించబడిన మనము పడిపోయిన మానవులం, మనం పడిపోయిన వారము, దేవునికి దూరంగా మనము వెళ్ళిపోయిన వారము. మనందరం కూడా మరలా తిరిగి క్రీస్తు స్వారూప్యంలో మార్చబడుట అనేది మరి మనందరి విశ్వాస జీవితంలో అతి ముఖ్యమైనది. కాబట్టి ఆ దేవుని రాకడ వచ్చే సమయంలో మనందరం కూడా ఎలా ఉండాలంటే దేవుని యొక్క స్వరూపాన్ని ధరించుకుని ఆయనను ఎదుర్కోవాలి మనందరం కూడా కదా. దేవుని యొక్క సారూప్యాన్ని మనము ధరించుకుని ఆయనను ఎదుర్కొనే వారుగా ఉండాలి. ఎందుకంటే మనందరి యొక్క విశ్వాస జీవితంలో అత్యున్నతమైనది. అదేవిధంగా మరి 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చూడండి. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనమిక ఏమవుదుము అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలిందుమని ఎరుగుదము.
కాబట్టి మనందరం కూడా ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనను పోలిన వారుగా మనం ఆయనను ఎదుర్కొనవలసిన వారమై ఉన్నాము కదా. ఆయన తిరిగి రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మరణించాడు. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధారుడుగా తిరిగి లేచి ఉన్నాడు. తిరిగి లేచి 40 దినాలు భూమి మీద ఆయన సజీవుడిగా ఈ లోకంలో ఆయన జీవించాడు. ఆ తదుపరి ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు. అయితే మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయనను ఎదుర్కోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఆయనను ఎదుర్కోవడానికి మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఆ సిద్ధంగా ఉండుటలో మనందరం కూడా ఎటు రీతిగా ఉండాలంటే క్రీస్తు సారూప్యములో మనందరం కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే క్రీస్తు సారూప్యంలో మనందరం కూడా మార్చుకోవడానికి మనందరం ప్రయత్నం చేయాలంటే ప్రయత్నము చేయాలి. ఈ ఆత్మీయమైన క్రమశిక్షణ అంటే ఏమిటంటే, ఈ ఆత్మీయమైన క్రమశిక్షణ 3 రకాలుగా మనం చూడొచ్చు. ఒకటి, ఈ ఆత్మీయమైన క్రమశిక్షణ మన వ్యక్తిగతమైంది. అది వ్యక్తిగతమైంది అంటే వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితాన్ని మనము ప్రతిదినము కూడా సరి చేసుకుంటూ ఉండాలి. ప్రతిదినము ఆత్మీయ జీవితంలో మనను సరి చేసుకుంటూ ఎడిఫికేషన్ ప్రాసెస్లో ముందుకు వెళ్తుండాలి. దానికి ఒక చక్కని ఉదాహరణ ఇందాక ప్రభువైన యేసుక్రీస్తు గురించే మాట్లాడుకున్నాం కదా. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన జీవించినంత కాలం కూడా ఆయన వ్యక్తిగతంగా ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు బీయింగ్ ఏ గాడ్లీ సన్, దైవ కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఈ లోకంలో ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు ఆత్మీయంగా. ఏమిటి ఆ క్రమశిక్షణ చూసినప్పుడు, ఆయన వ్యక్తిగతంగా తండ్రితో సమయం గడపడం, ఈ లోక జీవితంలో ఆయన మమేకమవుతున్నా, పరిచర్యలో మమేకమవుతున్నా, తండ్రి చిత్తాన్ని ఈ లోకంలో నెరవేరుస్తూ కూడా తను వ్యక్తిగతంగా ఆత్మీయంగా బలపరచుకోవడంలో ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయలేదు. చాలా సందర్భాల్లో మన యొక్క జీవితంలో అనేకమైన పనులు పెట్టుకుని వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో నిర్లక్ష్యం చేస్తుంటాం. వ్యక్తిగతంగా ఆత్మీయ జీవితంలో మనం నిర్లక్ష్యం చేస్తుంటాం. రెగ్యులర్గా మనము దేవుని సన్నిధికి రాలేకపోవచ్చు, రెగ్యులర్గా వాక్యాన్ని చదవకపోవచ్చు, రెగ్యులర్గా ప్రార్థన చేసుకోకపోవచ్చు. ఈ విధంగా రెగ్యులర్గా మనం క్రమంగా మన ఆత్మీయ జీవితాన్ని ఒక క్రమశిక్షణ నడిపించుకుంటూ చాలా సందర్భాల్లో ఫెయిల్ అవుతుంటారు. కొంతమంది రెగ్యులర్గా వాక్యాన్ని చదవరు, ఎప్పుడో వారు గుర్తు వచ్చినప్పుడు చదువుతుంటారు కదా. కొంతమంది క్యాలెండర్స్ని చూసి అది చదువుకుని ఆ రోజు ఆ వాగ్దానంతో వెళ్ళిపోతుంటారు. లేకపోతే కొంతమంది బైబిల్లో కొన్ని వాగ్దానాలు ప్రామిసెస్ పంపిస్తారు కదా, అది చదువుకుని వెళ్ళిపోతుంటారు. ఈ విధంగా చూస్తున్నప్పుడు వారి ఆత్మీయ జీవితంలో వారు క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్ళటంలో చాలామంది ఫెయిల్ అవుతుంటారు. కానీ ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆయన పరిచర్యలు ఎంతో బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగతంగా ఆయన దేవునితో గడిపే, తండ్రితో గడిపే సమయాన్ని ఆయన ఎప్పుడు కూడా మర్చిపోలేదు. చూద్దాం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూడండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా అంటే క్వైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. విశ్వాసులకు క్వైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వ్యక్తిగతంగా మన ఆత్మీయ జీవితం గురించి మనం పాజ్ చేసి ఆలోచన చేయాలి, పాజ్ చేసి ప్రార్థన చేయాలి, పాజ్ చేసి మనము వాక్యాన్ని ధ్యానం చేయాలి. అంటే ఇది అవసరం. మన జీవితంలో చాలా బిజీగా ఉంటాం. ఆ బిజీ పనుల్లో ఏ పనులు కూడా మనం మర్చిపోం. మన షాపింగ్ వెళ్ళడం మర్చిపోం, మన ఆహార పదార్థాలు తెచ్చుకోవడం మర్చిపోం, మనకు కావలసిన అవన్నీ కూడా మనం తెచ్చుకోవడానికి ఏది కూడా మర్చిపోం మనం. కానీ ప్రార్థన చేసుకోవడానికి మనకు సమయం ఉండదు, వాక్యాన్ని చదువుకోవడానికి సమయం ఉండదు, దేవుని సన్నిధి రావడానికి సమయం ఉండదు. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ కదా. సాధన చేయాలి కదా. ఏదైనా కూడా సాధన చేస్తే కానీ మనము వృద్ధులానికి రాలేం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా చూసినట్లయితే ఆయన అనేక మంది జనసమూహంతో ఉంటున్నా కూడా అరణ్య ప్రదేశముకు ఏకాంతముగా వెళ్ళిన. హీ నీడ్స్ దట్. ఆయన దేవునితో సమయం గడిపే సమయం, తండ్రితో గడిపే సమయం చాలా విలువైనదని ఆయనకు తెలుసు. కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణ ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పాటించినట్టుగా ప్రభువైన యేసుక్రీస్తు జీవితం ద్వారా మనం నేర్చుకోవచ్చు. మరి ఒక సందర్భాన్ని చూసినప్పుడు మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందలకడనే లేచి ఇంకాను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చును. ఇంకా పెందలకడనే లేచి, ఉదయాన్నే లేచి ఆయన ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఒంటరిగా ప్రార్థన చేస్తున్నాడు.
కాబట్టి విశ్వాస జీవితంలో క్వైట్ టైం అనేది చాలా ఇంపార్టెంట్. నిజంగా ఒకసారి ఆలోచించండి. ఇంత బిజీ షెడ్యూల్లో లైఫ్లో మనం చాలా బిజీ అయిపోయాం కదా. ఇప్పుడు మన పనులు, మన బాధ్యతలు, మన యొక్క కమిట్మెంట్స్, ఇవన్నిటిలో వీఆర్ సో బిజీ. మనం నిజంగా దేవునికి స్పేస్ ఇస్తున్నాం. మనం దేవునితో మాట్లాడడానికి, దేవునితో మనం ధ్యానం చేయడానికి, వాక్యాన్ని చదవడానికి, ఏకాంతముగా మనము క్వైట్ టైం గడపడానికి ఒకసారి ఆలోచించండి. మన సమయం ఇస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎన్నో పనులకు ప్రాధాన్యత ఇస్తున్నాము, ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాము. ఈరోజు మన టైంని ఎక్కువగా వేస్ట్ చేసేది ఫోనేనండి. మన టైంని ఎక్కువగా వేస్ట్ చేసేది ఏంటి? ఫోన్లో మాట్లాడడం ఫ్రీ కదండి. వాట్సాప్ ఫ్రీ కదా, అనేక రకాలైన ఉన్నాయి కదా, ఫ్రీగా మాట్లాడచ్చు. ఒకప్పుడు ఏంటంటే టైం ఉండేది. టైం ఉన్నప్పుడు దానికి ఎంత, ఒక కాల్కి ఎంత డబ్బులు. ఇప్పుడు అలా కాదుగా, ఎంతసేపైనా మాట్లాడచ్చు. అంటే మొబైల్లో మన ఛార్జింగ్ ఉన్నంతసేపు కూడా కొంతమంది ఏం చేస్తారు, ఛార్జింగ్ పెట్టుకుని కూడా మాట్లాడుతుంటారు. ఈ విధంగా చూసినప్పుడు సమయాన్ని మనం దొంగిలించేది ఎక్కువగా మన మొబైలే. సమయాన్ని దొంగిలించేది ఒకటి ఇతరులతో మాట్లాడడము, రెండోది మనం చూడడము. ఈ విధంగా మొబైల్ ద్వారా చాలా సమయాన్ని మనం ఎక్కువగా వెచ్చిస్తున్నాము. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూసినప్పుడు ఆయన అంత బిజీగా ఉన్నా కూడా దేవునితో గడిపే, తండ్రితో గడిపే సమయాన్ని ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయలేదు. కాబట్టి మనం క్వైట్ టైం అనేది మనకు అవసరమైంది. ఆత్మీయ జీవితంలో మనము మరి దాని ఏమంటారు, క్రమశిక్షణలో ముందుకు వెళ్ళాలంటే వ్యక్తిగతమైన ఎఫర్ట్స్ అనేవి చాలా అవసరమైంది. దేవుని వాక్యం సెలవుస్తుంది. మరొక సందర్భాన్ని కూడా చూసినప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయము 42వ వచనాన్ని కూడా చూసినప్పుడు, ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంకు వెళ్ళాను. చూస్తారు, ఇవన్నీ కూడా చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు హీ వాంటెడ్ టు బి ఐసోలేటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిస్ డిసైపుల్స్, ఫ్రమ్ ద క్రౌడ్. అంటే ఆ డిసైపుల్ నుంచి కానీ క్రౌడ్ నుంచి కానీ దూరంగా వెళ్ళిపోయి ఆయన ఒంటరిగా దేవునితో గడిపే సమయం. అది రెస్ట్ తీసుకునే సమయం కాదు. రెస్ట్ తీసుకునే సమయం వేరండి. అది మీరు రెస్ట్ తీసుకునే టైం ఇదే టైం అని మీరు దాన్ని కనెక్ట్ చేయకండి. రెస్ట్ తీసుకునే సమయం వేరండి. ప్రభువైన యేసుక్రీస్తు రెస్ట్ తీసుకునే సమయం కదా, అది తండ్రితో గడిపే సమయం. తండ్రితో గడిపే సమయం. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం క్రమశిక్షణ పాటించాలి. క్రమశిక్షణగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే మనకు కావాల్సింది వ్యక్తిగతమైన ఎఫర్ట్స్ అవసరం, వ్యక్తిగతమైన ప్రయత్నం మనకి అవసరం. ఇక్కడ దానికి చక్కని ఉదాహరణ మన ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి మనందరికీ ఒక మాదిరిని మనకు చూపిస్తున్నాడు. కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణలో వ్యక్తిగతమైన ప్రయత్నం అనేది చాలా అవసరమైందని దేవుని వాక్యం మనకు సెలవేస్తుంది. రెండో చూసినప్పుడు ఆత్మీయమైన క్రమశిక్షణ ఎందుకు అవసరమైంది అని చూసినప్పుడు మన ఆత్మీయంగా ఫలించటకు ఆత్మీయ క్రమశిక్షణ మనకు అవసరమైంది. ఆత్మీయమైన క్రమశిక్షణ మనకి అవసరమైంది. వాక్యాన్ని నేర్చుకుంటున్నాం, ప్రార్థన చేసుకున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం. వాట్ ఇట్ మీన్స్, ఏమిటి దీని యొక్క ఫలితం ఏమిటి? అంతే కదా, మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, దాని ఫలితం ఏమిటి? వాక్యాన్ని చదువుతున్నాము, దాని ఫలితం ఏమిటి? ప్రార్థన చేస్తున్నాము, దాని ఫలితం ఏమిటని చూసినప్పుడు ఆత్మీయ జీవితంలో ఫలించాలి. ఆత్మీయ జీవితంలో ఫలించాలి, విశ్వాసంలో ఫలించాలి, సంతోషంలో ఫలించాలి, సమాధానంలో ఫలించాలి, దీర్ఘశాంతంలో ఫలించాలి. ఇటు రీతిగా మన విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఫలిస్తున్న వారుగా ఉండాలి. ప్రేమలో వృద్ధి చెందుతున్న వారుగా, విశ్వాసంలో వృద్ధి చెందుతున్న వారుగా, దీర్ఘశాంతంలో వృద్ధి చెందుతున్న వారుగా, అంటే ఆత్మీయ జీవితంలో ఫలిస్తున్న వారుగా ఉండాలి. అంతేకాని యు జస్ట్ కమ్ టు ద చర్చ్ యాజ్ లైక్ ఒక మియర్ క్రిస్టియన్గా, అంటే ఒక నామకార్థ క్రైస్తవుడిగా వచ్చి వెళ్ళిపోవడంలో ఉపయోగం ఉంది? వచ్చి వెళ్ళిపోవడంలో ఉపయోగం ఉంది? నీ ఆత్మీయ జీవితంలో ఫలించాలి కదా. ఆత్మీయమైన క్రమశిక్షణ నీకు అవసరమైంది ఆత్మీయంగా ఫలించడానికి. ఏరే శరీర కార్యాలను నెరవేర్చకుండా ఆత్మీయంగా దినదినము వృద్ధి చెందడానికి ఆత్మీయమైన క్రమశిక్షణ అవసరమైంది. ప్రేమలో వృద్ధి చెందడానికి క్రమశిక్షణ అవసరమైంది. సమాధానం వృద్ధి చెందడానికి క్రమశిక్షణ అవసరమైంది. దీర్ఘశాంతంగా ఉండడానికి క్రమశిక్షణ అవసరమైంది. విశ్వాస జీవితంలో నువ్వు వృద్ధి చెందడానికి క్రమశిక్షణ మనకి అవసరమైంది. కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణలో ఆత్మీయంగా ఫలించుట చాలా ముఖ్యమైనది. దినదినం మనం మన స్వపరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే మన గురించి మనకే తెలుసు కదా. నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, ఎంతగా సమాధానంగా ఉన్నావో, ఎంతగా దీర్ఘశాంతం కలిగి ఉన్నావో, ఎంతగా విశ్వాసంలో స్థిరుడిగా ఉన్నావో నీకు నువ్వుగా స్వపరీక్ష నువ్వు చేసుకునవచ్చు. కాబట్టి రెండోది చూసినప్పుడు
ఆత్మీయమైన క్రమశిక్షణలో ఆత్మీయమైన మరి ఫలం అనేది చాలా అవసరమైనది దేవుని వాక్యం సెలవేస్తుంది. అందు మాత్రమే కాదు, ఆత్మీయమైన క్రమశిక్షణ అనేది అది వాక్యానుసారమైనది. ఇట్స్ బిబ్లికల్. ఆత్మీయమైన క్రమశిక్షణ అనేది అది వాక్యానుసారమైంది. ఎందుకంటే వాక్యం మనకు అవసరమైంది. వాక్యం మనకి అవసరమైంది. ఆ వాక్యమే మన సరిచేస్తుంది. ఆ వాక్యమైన తప్పుదిద్దుతుంది. ఆ వాక్యం మనల్ని బలపరుస్తుంది. ఆ వాక్యం మనల్ని ధైర్యపరుస్తుంది, సరిదిద్దుతుంది. అందుకే వాక్యం మనకు అవసరమైంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. ఆ వాక్యాన్ని మనం పఠించాలి. ఆ వాక్యాన్ని వినాలి. వాక్యం వినుడి ద్వారా విశ్వాసము, వినుడి ద్వారా విశ్వాసము. కాబట్టి వాక్యం మనకు అవసరమైంది. ఆ వాక్యం ద్వారా మన ఆత్మీయమైన క్రమశిక్షణలో మనం ముందుకు వెళ్ళొచ్చు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది. అదేమ్మా, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు సంపూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం. ఒకటి గమనించండి, దేవుని వాక్యం అనేది అది మనిషిని ఆలోచన చేత వ్రాయబడలేదు, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడింది. పరిశుద్ధాత్మ ప్రేరణ చేత రాయబడిన ఈ దేవుని వాక్యము ఎందుకు మనకు అవసరమైంది? ఆత్మీయమైన క్రమశిక్షణ అంటే వాక్యం క్లియర్గా చెప్తుంది. ఒకటి, ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి అందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమైంది. చూసారా? కాబట్టి ఈ వాక్యం మనకు అవసరమైంది. మన తప్పులను సరిదిద్దడానికి, మనల్ని ఉపదేశించడానికి, మనల్ని సరిదిద్దడానికి, మనల్ని నీతిలో శిక్ష చేయడానికి ఈ వాక్యం అనేది మనకి అవసరమైనది. కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణలో ఈ 3 విషయాలు. ఒకటి, ఆత్మీయమైన క్రమశిక్షణలో వ్యక్తిగతమైన ప్రయత్నం ఉండాలి. వ్యక్తిగతమైన ప్రయత్నం ఉండాలి. ఆత్మీయమైన క్రమశిక్షణలో ఆత్మీయంగా ఫలిస్తూ ఉండాలి. ఆత్మీయంగా ఫలిస్తుండాలి అంటే ఆత్మీయంగా మనం క్రమశిక్షణ కలిగి ఉంటున్నప్పుడు ఆత్మీయంగా మనం ఎదుగుతూ ఉంటాం. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి, ఇంకొక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి మనం ఎదుగుతూ ఉంటాము. ఆత్మీయమైన క్రమశిక్షణలో ఆత్మీయంగా ఫలిస్తుండాలి. ఆత్మీయమైన క్రమశిక్షణలో దేవుని వాక్యం ద్వారా మన జీవితాన్ని సరి చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రతి క్షణం కూడా మనం వాక్యం ద్వారా సరి చేసుకోవాలి. వాక్యాన్ని రిఫర్ చేసుకోవాలి. అది వ్యక్తిగతంగా వాక్యముతో ఎవరైతే సంబంధం కలిగి ఉంటారో, వ్యక్తిగతంగా వాక్యాన్ని ఎవరైతే ధ్యానం చేస్తుంటారో, వ్యక్తిగతంగా ఎవరైతే వాక్యాన్ని పఠిస్తుంటారో, ఆత్మీయ జీవితంలో వారు ఉన్నతమైన స్థితికి వారు వెళ్ళగలరు. కాబట్టి ఆత్మీయ క్రమశిక్షణ అంటే ఈ 3 విషయాలు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆత్మీయమైన క్రమశిక్షణ దైవభక్తికి సాధకము అవసరమా అని మనం ఆలోచన చేసినప్పుడు దెర్ ఆర్ 3 kinds ఆఫ్ ఒపీనియన్స్. 3 రకాల మరి డైమెన్షన్స్ ఉన్నాయి. 3 రకాల దృక్పథాలు మనకు కనబడుతున్నాయి. అంటే ఆత్మీయమైన క్రమశిక్షణలో మనం వెళుతున్నప్పుడు దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంటాడు, దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తుంటాడు అంటే ఆత్మీయమైన క్రమశిక్షణలో మన ఎఫర్ట్స్ ఎంత ఉంటాయి, లేకపోతే దేవుని యొక్క ఎఫర్ట్స్ ఎంత ఉంటాయి, ఇది 2 మనం చూడబోతున్నప్పుడు ఆత్మీయమైన క్రమశిక్షణలో అవర్ ఎఫర్ట్స్ అంటే వ్యక్తిగతమైన ఎఫర్ట్స్, లేకపోతే దేవుని యొక్క సహాయం, ఈ రెండింటి గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆత్మీయమైన క్రమశిక్షణలో దేవుడు ఖచ్చితంగా కొంతమంది వ్యక్తుల ద్వారా మనం ప్రేరేపిస్తుంటాడు, కొంతమంది వ్యక్తుల ద్వారా మనం సరిచేస్తుంటాడు, కొంతమంది వ్యక్తుల ద్వారా మనం బలపరుస్తుంటాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఈ విశ్వాస జీవితంలో వెళ్తున్నప్పుడు వీ నీడ్ స్పిరిచువల్ ఫెలోషిప్. ఆత్మీయమైన సహవాసం అవసరం. ఆత్మీయమైన సహవాసము అవసరం. ఈ ఆత్మీయమైన సహవాసంలో మనం ముందుకు వెళుతున్నప్పుడు ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసాన్ని బలపరుస్తుంటాడు, ఒక విశ్వాసం ఇంకో విశ్వాసాన్ని బలపరుస్తుంటాడు. ఒకరి విశ్వాసం యొక్క ప్రార్థనా సహకారం ఇంకొక విశ్వాసకు అవసరమైంది. ఒక విశ్వాసకు ఆత్మీయమైన నడిపింపు ఇంకొక విశ్వాసకు మనకి అవసరమైంది. వాక్యం కూడా అదే మనకు సెలవిస్తుంది. దేవుని వాక్యం మనం చూసినప్పుడు సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనం చూడండి. సామెతల గ్రంథము ఇనుము చేత ఇనుము
క్షమించండి. సామెతలు 27:17 మనం చూసినప్పుడు ఇనుము చేత ఇనుము పదును అంటే అంతే కదా, ఇనుము మెటల్ కదా, ఆ మెటల్ని పదును చేయడానికి మరొక ఇనుముని ఉపయోగిస్తారు. ఆ రెండు ఒకదాని చేత ఒకటి అది పదును అవుతుంది. అంటే విశ్వాసి ఇంకొక విశ్వాసాన్ని బలపరుస్తుంటాడు ఆత్మీయంగా. ఒక విశ్వాసం ఇంకో విశ్వాసాన్ని బలపరుస్తుంది, దాంట్లో సందేహం ఏమీ లేదు. ఎందుకంటే బయట వాళ్ళు మనల్ని సరిచేయలేరు కదా, లోకస్తులు మనం సరిచేయలేరు కదా, విశ్వాసే మనం సరిచేయగలరు. ఇక్కడ వాక్య ప్రకారం చూసినప్పుడు ఇనుము చేత ఇనుము పదును అట్లు ఒకడు తన చెలికాని వివేకమును పుట్టించును అని చెప్తున్నాడు. ఖచ్చితంగా ఒక సహోదరుడు, ఒక విశ్వాసి ఇంకొక విశ్వాసాన్ని బలపరచగలడు, ఒక విశ్వాసం ఇంకొక విశ్వాసాన్ని బలపరచగలడు ఖచ్చితంగా. అందుకే ఆత్మీయమైన సహవాసం అవసరం. అందుకే మీరు దేవుని వాక్యం కూడా హెబ్రీ పత్రికలో సెలవిచ్చిన రీతిగా సమాజంగా కూడి ఉండుట మీరు మానకుడు అని చెప్తున్నాడు. కాబట్టి ఆ దినం సమీపించిన కొలది ఒకరికొకడు మీరు బుద్ధి చెప్పుకొనడని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఖచ్చితంగా విశ్వాస జీవితంలో మరి దేవుడు ఏ విధంగా ప్రేరేపిస్తాడంటే ఇంకొక తోటి విశ్వాసాన్ని నిన్ను బలపరచడానికి ప్రేరేపించవచ్చు. తోటి విశ్వాసాన్ని నిన్ను బలపరచడానికి ఖచ్చితంగా దేవుడు ప్రేరేపించవచ్చు. కాబట్టి ఆత్మీయమైన క్రమశిక్షణలో మనకి తోటి సహోదరుల యొక్క సహవాసం చాలా అవసరమైంది. నువ్వు క్రమశిక్షణగా వెళ్తున్నప్పుడు ప్రార్థనా సహకారం, కొంతమంది దే ఆర్ ఫిక్స్డ్ టైం, కొంతమంది ఇప్పుడు రేణుకా సిస్టర్, కొంతమంది సిస్టర్స్ని ఆవిడ్ని మరి ప్రేయర్ఫుల్గా గైడ్ చేస్తుంటారు. వాళ్ళందరూ కూడా కొన్ని అపాయింటెడ్ టైం అట, ఉదయకాలంలో, మధ్యాహ్నంలో, సాయంత్రకాలంలో వారందరూ కూడా ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని ఆ సమయంలో వారందరూ ప్రార్థన చేసుకుంటుంటారు. ఆ సమయంలో మన ప్రేయర్ రిక్వెస్ట్ల గురించి ప్రార్థన చేస్తుంటారు. ఖచ్చితంగా ఇక్కడ అనేక మంది స్త్రీలు కూడా వారు నాకు సాక్ష్యం ఇచ్చారు. ఇక్కడ సృజన గారు చెప్తూ ఉంటారు, నేను ఎంతో ఆత్మీయంగా నేను బలపడడానికి నాకు ఆ సహవాసం చాలా ఉపయోగపడింది. వీ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. ఆ సహవాసం మనకు అవసరమైంది ఆత్మీయంగా బలపడడానికి. లక్ష్మి గారు తనకి కాలు గాయమైనప్పుడు మరి సిస్టర్స్ అందరూ కూడా బలపరిచినట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా వీ నీడ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెలోషిప్. ఆత్మీయమైన సహవాసం అవసరమైంది, ప్రార్థన చేసుకోవడానికి సహవాసం అవసరమైంది, వాక్యాన్ని చదవడానికి సహవాసం అవసరమైంది, ఆత్మీయంగా బలపడడానికి సహవాసం మనకి అవసరమైంది. కాబట్టి ఆత్మీయ జీవితంలో దేవుడు ఏ విధంగా ప్రేరేపిస్తుంటాడంటే తోటి విశ్వాసుల ద్వారా, స్నేహితుల ద్వారా ఆత్మీయంగా బలపరచడానికి దేవుడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు అనడానికి ఏమాత్రం కూడా సందేహం లేదు. రెండవది చూసినప్పుడు దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేరేపిస్తుంటే పరిస్థితుల ద్వారా దేవుడు ప్రేరేపిస్తుంటాడు. పరిస్థితుల ద్వారా దేవుడు గాడ్ విల్ అలౌ సమ్ సర్కమ్స్టాన్సెస్. మన జీవితంలో కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో దేవుడు ఆ పరిస్థితులు అనుమతించకపోతే మేబీ వీఆర్ చూజింగ్ అవర్ ఓన్ వేస్, మన సొంత మార్గాలు మనం వెళ్ళిపోతున్నాం. యోనా గురించి ఆలోచన చేయండి. యోనా దేవుని చిత్త ప్రకారము ఆయన మరి నినివేకి వెళ్ళాలి, కానీ యోనా మార్గాన్ని మార్చుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు. ఎందుకంటే దేవుని చిత్తానికి వేరుగా అతను వెళ్ళడానికి ప్రయత్నం చేయడు. తర్షీషుకి వెళ్ళడానికి వాడ ఎక్కాడు. ఆ వాడ తుఫానులో చిక్కుకొనడం బట్టి యోనాను ఆ సముద్రంలో పడవేయడం, దేవుడు అక్కడ ఆ యొక్క సముద్రంలో మరి తను చనిపోకుండా ఆ యొక్క చేప కడుపులో యోనాను దేవుడు ప్రిజర్వ్ చేసి మరలా దేవుడు అతని క్షేమంగా ఆ యొక్క సముద్రము బయట మరి ఆ యొక్క చేప వెళ్ళి అతన్ని కక్కివేయడం. ఆ తదుపరి యోనా దేవుని చేత నెరవేర్చిన వాడిగా మనం చూస్తున్నాం. అంటే సమ్ టైమ్ గాడ్ విల్ అలౌ సమ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఇట్స్ ఆ సర్కమ్స్టాన్సెస్ ఎలా ఉంటే ఇట్స్ ఇన్ఎవిటబుల్ అన్నమాట. అంటే మనం వాటిని తప్పించుకోలేం. ఇంకా మనం కొన్ని సందర్భాల్లో అట్టి రీతిగా దేవుడు కొన్ని క్లిష్టమైన పరిస్థితులు అనుమతిస్తుంటాడు మన జీవితంలో. అంటే ఆ విధంగా అనుమతించకపోతే మనం వెళ్ళం. కొన్ని సందర్భాల్లో ఆ విధంగా అనుమతించకపోతే కొన్ని సందర్భాల్లో మనం ముందుకి వెళ్ళాలి. మన విశ్వాస జీవితంలో అట్టి రీతిగా మనము ముందుకి వెళ్ళలేము. సో ఖచ్చితంగా మనం నమ్మాలి, గాడ్ విల్ అలౌ సమ్ సర్కమ్స్టాన్సెస్. కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తుంటాడు. ఆ పరిస్థితులు కొన్ని సందర్భాల్లో ఒక సిక్నెస్ అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో ఒక బలహీనత అయి ఉండొచ్చు, కొన్ని సందర్భాల్లో కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్, అది ఒక ఫైనాన్షియల్ ప్రెజర్స్ అయి ఉండొచ్చు, ఆర్థికమైన ఒత్తిళ్ళు అయి ఉండొచ్చు, సమ్ టైమ్ దేర్ ఆర్ సమ్ టెంప్టేషన్స్, కొన్ని శోధనలు అయి ఉండొచ్చు. ఈ విధంగా మనం చూస్తున్నప్పుడు గాడ్ విల్ అలౌ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాన్ని ఆత్మీయంగా షేప్ చేయడానికి కొన్ని పరిస్థితులు దేవుడు అనుమతిస్తూ ఉంటాడు. అయితే దేవుని సహాయం ఉండదంటే ఖచ్చితంగా ఉంటుంది. దేవుడి సహాయం ఖచ్చితంగా అక్కడ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి ఈ పరిస్థితులన్నీ తెలిసిన దేవుడు,
ఈ పరిస్థితులన్నీ తెలిసిన దేవుడు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణలో నడిపించడానికి, ఎందుకంటే ఆ స్థితిని మనం ఎదుర్కొనకపోతే, ఆ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే మన ఆత్మీయ జీవితం దేవుని దగ్గరికి రాం. మనం దేవునికి సమీపంగా జీవించం, మనం ప్రార్థనలో ఎదగం, మనం వాక్యంలో ఎదగం, మనం దేవుని సన్నిధికి రావం, మన ఇష్టానుసారమైన మార్గాన్ని మనం ఎంచుకుని వెళ్ళిపోతుంటాము. వెన్ గాడ్ అలౌస్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇన్ అవర్ లైఫ్, దేవుడు కొన్ని ప్రతికూల పరిస్థితులు నీ జీవితంలో అలౌ చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితాన్ని ఆత్మీయ క్రమశిక్షణలో నడిపించుకోవాలి. నేను యవ్వన కాలంలో ఉంటున్నప్పుడు నాతో పాటు 2-3 సహోదరులు, వారు ఆత్మీయంగా దేవుడు వారిని బలపరిచాడు. కొన్ని పరిస్థితులు వారి జీవితంలో అనుమతించినప్పుడు వారు మాతో పాటు కూడా మరి ఆత్మీయంగా ఎదగడానికి వారు సిద్ధపడ్డారు. ఎక్కడ మీటింగ్స్ ఉంటే, ఎక్కడ రిట్రీట్స్ ఉంటే, ఎల్ఏఎఫ్ రిట్రీట్స్కి వెళ్ళేవాడు. నేను బీయింగ్ ఏ లూథరన్ మెంబర్గా ఉంటున్నప్పుడు కూడా నేను ఎక్కడ కూడికలు జరిగితే అక్కడ కూడికలు వెళ్తుండేవాడిని. రాజమండ్రి వెళ్తుండండి, భీమవరం వెళ్తుండండి, అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి ఆయా రిట్రీట్లు, యవనస్తుల యొక్క రిట్రీట్కి వెళ్ళి అక్కడ ఆత్మీయంగా బలపడడానికి మేము ఎంతగానో ఆతృత వ్యక్తం చేస్తుండేవాడు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ, ఉదయకాలం ప్రార్థన అయిపోతే మళ్ళీ సాయంత్రకాలం వేరే చోట ప్రార్థనకు వెళ్ళేవాడు. అంటే ఆత్మీయంగా ఎదగడానికి మేము ఎంతో ఆతృత కలిగి ఉండేవాడు. నాతో పాటు ఒక సహోదరుడు చాలా ఆతృత పడి ఉన్నాడు. ఎందుకంటే తన జీవితంలో వచ్చిన పరిస్థితులను బట్టి ఆ కష్టంలో దేవుడు తనకు ఆపర్చునిటీ అనుగ్రహించాడు. ఆపర్చునిటీ అనుగ్రహించినప్పుడు మాతో పాటు రెగ్యులర్గా క్రమంగా వచ్చేవాడు. వచ్చి సాక్ష్యాన్ని కూడా పంచుకున్నాడు. దేవుడు నన్ను బలపరిచాడు. నా తల్లి మరి పురిటిలోనే నన్ను మరి విడిచిపెట్టినప్పుడు, నేను చనిపోవలసిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, నన్ను సంరక్షించాడని చెప్పి సాక్ష్యం పంచుకుని ఆ సహోదరుడు మాతో పాటు ఆత్మీయంగా మరి చాలా దినాలు మాతో పాటు ట్రావెల్ చేశాడు. కొన్ని దినాల తర్వాత అతను ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయాడు. ఆత్మీయ జీవితంలో సన్నగిలిపోయి లోకంలోకి వెళ్ళిపోయాడు. ఎన్ని సందర్భాల్లో వెళ్ళి మేము పిలుస్తున్నా కూడా ఆ యవనస్తుడు వచ్చి రాలేదు. ఆ తదుపరి కొన్ని దినాల తర్వాత ఆ యవనస్తుడు మరణించాడు. నిజంగా తను మరణించేటప్పుడు చాలా బాధపడ్డాం మేము. ఎందుకంటే దేవునితో ఉన్న అనుభవాన్ని పొందుకున్నాడు. దగ్గరగా వస్తూ వాక్యాన్ని నేర్చుకున్నాడు, మాతో పాటు సహవాసంలో పాలు పంచుకున్నాడు. కానీ తన లోకంలోకి ఎప్పుడైతే పడిపోయాడో మరలా తిరిగి రాలేకపోయాడు. చాలా సందర్భాల్లో దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. ఆ పరిస్థితుల్లో మనం సరిచేయాలని, మన ఆత్మీయమైన క్రమశిక్షణలో ఉండాలని చెప్పి దేవుడు పరిస్థితులు అనుమతిస్తుంటాడు. అవకాశాన్ని మనం యాక్సెప్ట్ చేసి, పరిస్థితులను అంగీకరించి మన ఆత్మీయ జీవితాన్ని సరిచేస్తున్న ముందుకు వెళుతున్నప్పుడు దేవుడు అనుగ్రహించు ఆ గమ్యానికి మనం చేరుకోగలం. చాలా సందర్భాల్లో రీతిగా మనము ఆ క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు అనుకున్న గమ్యానికి మనం చేరగలం. కానీ మధ్యలోనే ఆ శోధనలో పడిపోయినట్లయితే ఖచ్చితంగా మన పాపంలో, లోకంలో పడిపోయి దేవుని చిత్తానికి విరుద్ధంగా మన జీవితాన్ని లీడ్ చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడు కొన్ని పరిస్థితులు అనుమతిస్తుంటాడు. ఆ అనుమతించినప్పుడు ఖచ్చితంగా ఆ పరిస్థితుల్లో ఆత్మీయమైన క్రమశిక్షణ నడిపించాలని దేవుడు మనల్ని ఖచ్చితంగా ఎన్నో పాఠాలు నేర్పుతుంటాడు. నా గురించి కూడా నేను చెప్పాను, నా సాక్ష్యం. నేను తణుకులో వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ దినాల్లో నేను చాలా మీమాంస కలిగి ఉన్నాను. దేవుని సేవకు వెళ్ళాలా, లేకపోతే నేను ఈ లోకంలో చదువుకోవాలని ఆలోచన చేసినప్పుడు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు దేవుని చిత్తాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. ఈ దినాన్ని నువ్వు బ్రతుకున్నావంటే దేవుని సేవకాన్ని జీవితము అంకితం చేసుకోవాలని దేవుడు మరలా రూఢీపరిచినట్టుగా ఆ సందర్భాన్ని బట్టి మనం చూస్తున్నాం. కాబట్టి గాడ్ విల్ అలౌ సమ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. నీ జీవితంలో కొన్ని పరిస్థితులను దేవుడు అనుమతిస్తుంటాడు. అనుమతించినప్పుడు ఆ పరిస్థితుల్లో నువ్వు ఖచ్చితంగా ఆత్మీయమైన క్రమశిక్షణలో నీ జీవితాన్ని మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మరొక దృక్పథాన్ని చూసినట్లయితే ఈ దృక్పథం ఏంటంటే ఇట్స్ లైక్ ఎ ఫారిసీస్ యాటిట్యూడ్, లేకపోతే ఫారిసీస్ మెథడ్ అన్నమాట. ఈ ఫారిసీస్ మెథడ్ ఏంటంటే గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్, మన ఎఫర్ట్స్ ఏమి లేవు. దీంట్లో ఉద్దేశం ఏంటంటే మన ఎఫర్ట్స్ ఏమి లేవు, కానీ దాన్ని అలా అర్థం చేసుకోవచ్చు. అంటే మన ఎఫర్ట్స్ ఏమి లేవు, అంత దేవుడే నడిపించేస్తాడు మనల్ని, అంత దేవుడే నడిపించేస్తాడని చెప్పి ఈ వాక్యం చూద్దాం ఒకసారి. మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయము, మొదటి తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడు మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక, మీ ఆత్మయు జీవము శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఈ యొక్క దృక్పథంలో ఏంటంటే కంప్లీట్లీ గాడ్ విల్ డూ ఎవ్రీథింగ్, నో నీడ్ టు డూ ఎనీ ఎఫర్ట్స్, జస్ట్ లైక్ దట్. అంటే మన విశ్వాస జీవితంలో మనం ఏ ఎఫర్ట్స్ చేయకపోయినా దేవుడు మనల్ని ఆ విధంగా నడిపించేస్తాడంటే ఇట్స్ నాట్ లైక్ దట్. అదా ఆ దృక్పథం, ఆ ఉద్దేశం అదా?
లేకపోతే ఆ విధంగా మన ఆత్మీయమైన క్రమశిక్షణలో మనం వెళ్తుంటామా అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. దాన్ని మనం అలా అర్థం చేసుకోకూడదు. దాన్ని మనం అలాగా అర్థము అంటే దేవుడే మనల్ని పరిశుద్ధతలు నడిపించేస్తాడు, దేవుడే మనల్ని క్రమశిక్షణ నడిపించేస్తాడు, దేవుడే మనల్ని సిద్ధపరిచేస్తాడు అంటే ఇట్స్ నాట్ లైక్ దట్. ఇట్స్ నాట్ లైక్ దట్. అలా కాదు. మన ప్రయత్నం చాలా అవసరమైంది. ఆత్మీయమైన క్రమశిక్షణలో మన ప్రయత్నం చాలా అవసరమైంది. అది ఎలా అవసరమైంది దానికి ఉదాహరణ కూడా నేను ముగించబోతున్నాను. దేవుని వాక్యం మనం చూస్తున్నప్పుడు కొలస్సీ పత్రిక 1:29 కొలస్సీ పత్రిక, నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు, చూసారా, పోరాడుచు ప్రయాణపడుచున్నా. నాలో బలముగా కార్యసిద్ధి కలుగచేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. అంటే విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణలో మనం ఎదగడానికి, ఆత్మీయమైన క్రమశిక్షణలో మనం ముందుకు వెళ్ళడానికి, దేవుని కార్యసిద్ధి మనలో అది పరిపూర్ణం కావడానికి మనము కూడా పోరాటం చేయాలి, మనము కూడా ప్రయత్నము చేయాలి. మన ఎఫర్ట్స్ కూడా చాలా అవసరమైంది. దేవుని చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మన ఎఫర్ట్స్ కూడా అవసరమైంది. దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక నీ జీవితంలో కలిగి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఆ ప్రణాళిక నెరవేర్చబడాలంటే నీ ప్రయత్నం కూడా అవసరమైంది. ఆత్మీయ జీవితంలో నీ ప్రయత్నం కూడా చాలా అవసరమైంది. నీ ప్రయత్నము లేనిదే నువ్వు ఆత్మీయమైన క్రమశిక్షణలో నువ్వు ముందుకు వెళ్ళలేవు. ఆత్మీయమైన క్రమశిక్షణలో హయ్యెస్ట్ పొజిషన్కి నువ్వు ఏమాత్రం కూడా వెళ్ళలేవు. ఎందుకంటే మన ప్రయత్నం కూడా చాలా అవసరమైందని దేవుని వాక్యం మనం స్పష్టంగా సెలవేస్తుంది. 1 తిమోతి పత్రిక 4:7 కూడా చూసినట్లయితే, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని. చూసా, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి, మరి చాలా సందర్భాల్లో ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎక్కువగా మన సమయం వెచ్చిస్తుంటాం. ఈ లోకంలో అన్నెసరీ థింగ్స్ అంటే ఈ లోకంలో మన సమయాన్ని వృధా చేసే అనేకమైన విషయాల మీద మనం ఎక్కువగా సమయాన్ని మనం వృధా చేస్తుంటాం. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని బిడ్డలైన వారు ఆత్మీయంగా ఎదగాలంటే, ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్ళాలంటే ముందు ఈ లోక విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి. ఈ లోక విషయాలన్నీ కూడా విడిచిపెట్టాలి. లోకంలో ఉన్న వాటన్నిటి కొరకు ఎక్కువగా మనం ప్రయాసపడుతుంటాం కదా, వాటి మీద మనం ప్రయాసపడకూడదు. మనం ప్రయాసపడవలసింది మన ఆత్మీయ స్థితి కొరకు ప్రయాసపడాలి. మన ఆత్మీయమైన స్థితిని ఒక క్రమశిక్షణలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. వాక్యం అదే సెలవేస్తుంది. ఇక్కడ దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొని మంచిది. అంటే మనమే సాధకం చేసుకోవాలి. అది సాధకం చేసుకున్నట్లయితే అది ఈలోక సంబంధమైన ఆత్మీయ జీవితంలో ఉపయోగపడుతుంది. అంత మాత్రమే కాదు, అది పర సంబంధమైన జీవితానికి కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత వచ్చిన కూడా చూడండి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమని, కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున ఇది అన్ని విషయంలో ప్రయోజనకరమైన దగును. కాబట్టి దైవభక్తి విషయంలో ఖచ్చితంగా మనం సాధకం చేయాలి. అంటే మన యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి చేసుకోవడానికి డిసిప్లిన్ కావాలి. మనకి సాధన మనం చేయాలి. ఆ సాధన మనం చేస్తున్నప్పుడు ఎంతోమంది భక్తుల జీవితాలు మనం చూస్తున్నప్పుడు, జార్జ్ ముల్లర్ గారు, ఆయన గొప్ప ప్రార్థనాపరుడు. ఆయన యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఆయన ఎంతో ఆత్మీయంగా, ఆయన ఎంతో ప్రార్థనాపరుడిగా మనకి గొప్ప పేరు ఉన్నది. స్పర్జన్ అనే దైవజనుడు గొప్ప దేవుని వాక్యాన్ని బోధించిన ఒక ప్రసంగికుడిగా ఆయన పేరు ప్రఖ్యాతులు ఆయన పొంది ఉన్నాడు. ఈ విధంగా అనేక మంది దైవజనులు మన జీవితాలు మనం చూసినప్పుడు వారందరూ కూడా ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి ఉన్నారు. ఆత్మీయమైన క్రమశిక్షణ. మరి అదేవిధంగా మార్టిన్ లూథర్ గారు, ఈ దైవజనుల యొక్క జీవితాలని, చరిత్రలను మీరు చూడండి. మన లైబ్రరీలో ఇవన్నీ బుక్స్ వచ్చినాయి. ఇప్పుడు ఈరోజు మన లైబ్రరీలో ఈ యొక్క బయోగ్రఫీస్ అన్నీ కూడా మన లైబ్రరీలో ఉన్నాయి. ఈ యొక్క చరిత్రలు మీరు చదివినప్పుడు, వారి చరిత్రలు, వారి యొక్క భక్తి జీవితాల గురించి మీరు ఆలోచన చేసినప్పుడు వారి జీవితంలో ఆత్మీయమైన క్రమశిక్షణ వారు కలిగి ఉన్నారు. ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి ఉన్నారు కాబట్టి వారు పోరాటంగా ఈ లోకంలో జీవించి దేవుని కొరకు విజయాలుగా, ఈ లోకంలో సాక్షులుగా వారి జీవితంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
కాబట్టి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో మనం ఎదగాలంటే ఆత్మీయమైన క్రమశిక్షణ మనకు అవసరమైనది. మన ఎఫర్ట్స్ కూడా చాలా అవసరమైనది. ఎందుకంటే ఈ మొదటి 2 దృక్పథాలు మన జీవితంలో ఖచ్చితంగా ఇవి జరుగుతున్నాయి. ఒకటి, విశ్వాసం దేవుడు బలపరుస్తాడు. రెండోది, ఆయన పరిస్థితులను అనుమతిస్తున్నాడు మన జీవితంలో. పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడు. ఇక్కడ నీ ఎఫర్ట్ లేకపోతే నువ్వు ఆత్మీయంగా ఎదగలేవు. నీ ప్రయత్నం లేకపోతే నువ్వు దేవుని ఆత్మీయంగా నువ్వు ఎదగలేవు. దీనికి చక్కని ఉదాహరణ పొట్టి జక్కయ్య గారి జీవితం. ఈ పొట్టి జక్కయ్య గారి జీవితంలో ఆ జరిగిన ఒక సంఘటన ఆయన ఆత్మీయ జీవితాన్ని మార్చివేసింది. ఆయన పాప జీవితాన్ని మార్చివేసింది. క్రీస్తు తన జీవితంలో వచ్చటను బట్టి తన జీవితంలోనే అతడు ఆత్మీయ జీవితంలో రూపాంతర అనుభవాన్ని ఆ పొట్టి జక్కయ్య గారు పొందుకున్నారు. ఈయన చేసిన ఎఫర్ట్స్ ఏంటి, దేవుని కార్యం ఏంటని చూసినప్పుడు ఈయన చేసిన ఎఫర్ట్ అండి, యేసు ఎవరో అని ఆశ కలిగి ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని ఆ పొట్టి జక్కయ్య గారు ఏం చేశారు, యేసు ఎవరో చూడాలని చెప్పి ఆ మేడి చెట్టు ఎక్కి యేసు కొరకు ఎదురు చూశాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. నీలో ఆశ కావాలి, నీలో ఒక స్పిరిచువల్ డిజైర్ కావాలి. ఆ స్పిరిచువల్ డిజైర్ ఎప్పుడైతే కలిగి ఉంటుందో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నీ జీవితంలో ఉంటుంది. నీ జీవితంలో ఎఫర్ట్స్ లేనట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేయదు. నువ్వు దేవుని సన్నిధి రాకపోతే నువ్వు వాక్యం ఎలా వింటావు? నువ్వు దేవుని సన్నిధి రాకపోతే సహవాసాలు ఏ విధంగా వెతుకుతావు? నువ్వు దేవుని వాక్యాన్ని చదవకపోతే వాక్యం నీలో ఏ విధంగా ఫలిస్తుంది? నువ్వు ప్రార్థన చేయకపోతే ఏ విధంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు? అంటే ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో నువ్వు ఎదగాలంటే నీ యొక్క ప్రయత్నం చూడ అవసరమైంది. అక్కడ పొట్టి జక్కయ్య గారు నిజంగా ఆ దినాన యేసును చూడాలని ఆశ అతనిలో లేనట్లయితే యేసుని ఎన్కౌంటర్ చేసే ధన్యత అతను కోల్పోను ఖచ్చితంగా. యేసుని కనుగొనే ధన్యత, యేసు తన ఇంటికి వచ్చే ఆహ్వానించే గొప్ప ధన్యత అతను ఖచ్చితంగా కోల్పోను. అతనిలో ఆ ప్రయత్నం అన్నది, యేసును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. అందుకే మేడి చెట్టు ఎక్కి యేసును చూస్తున్నాడు. యేసుకి తన హృదయం తెలుసు. అందుకే యేసు అన్నాడు, జక్కయ్య దిగిరా. అంతమంది జనసమూహంలో దేవుడు జక్కయ్యని కిందకి పిలిచి, జక్కయ్యను నీ ఇంటికి నేను వస్తున్నానని చెప్పి జక్కయ్యతో యేసు మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆత్మీయంగా ఎదగాలని చాలామందికి ఆశ ఉంది. ఇక్కడ ఉన్న వారందరికీ కూడా ఆత్మీయంగా ఎదగాలని ఇక్కడ ఉన్న వారందరికీ చాలామందికి ఆశ ఉన్నది. ఆత్మీయంగా ఎదగాలంటే నీ వ్యక్తిగతమైన ప్రయత్నం చేయాలి. నీ వ్యక్తిగత ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. ఖచ్చితంగా దేవుని యొక్క నడిపింపు ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ఖచ్చితంగా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే ఆత్మీయమైన ఆ ప్రయత్నాన్ని నువ్వు చేస్తావో, ఆ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మీయ జీవితంలో క్రమశిక్షణ కలిగి నువ్వు ఆత్మీయంగా ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇదనాన్ని ఇక్కడ కూడిన మనందరం కూడా ఒకటే గమనించాలంటే ఆత్మీయమైన క్రమశిక్షణ మన అవసరమైంది విశ్వాస జీవితంలో వృద్ధి చెందడానికి. జస్ట్ ఒక మియర్ క్రిస్టియన్స్గా చర్చికి వచ్చి వెళ్ళువారుగా ఉండొద్దు. కానీ మన ఆత్మీయమైన క్రమశిక్షణలో ఎదగడానికి ఖచ్చితంగా మనం ప్రయత్నం చేయాలి. ప్రార్థనలు ఎదగడానికి ప్రయత్నము చేయాలి. వాక్యంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. సహవాసంలో ఎదగడానికి ప్రయత్నం చేయాలి. ఆత్మీయలో ఫలించడానికి ప్రయత్నం చేయాలి. ఈ ప్రయత్నాలు చేయకపోతే ఆత్మీయ స్థితిలో ఎక్కడ గొంగలి అక్కడే ఉండిపోయిన స్థితిలో ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న మనందరం కూడా ఆత్మీయమైన క్రమశిక్షణ అవసరమైంది. విశ్వాస జీవితంలో మంచి ప్రార్థనా పరులుగా ఉండాలంటే, విశ్వాస జీవితంలో ఆత్మీయంగా ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్ళాలంటే వాక్యాన్ని బాగా పఠించాలి. దివారాత్రుల వాక్యమందు మనము ఆనందించేవారుగా ఉండాలి. దేవునితో గడిపే సహవాసం కలిగిన సమయం కలిగి ఉండాలి. వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన అరణ్య ప్రాంతానికి వెళ్ళి ఒంటరిగా తండ్రితో గడిపినాడో అటు రీతిగా వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయాన్ని కలిగి ఉండాలి. అటు రీతిగా ఆత్మీయమైన క్రమశిక్షణ నువ్వు కలిగి ఉంటున్నట్లయితే ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన స్థితికి వెళ్తావు. ఆ దేవుని రాకడ వచ్చినప్పుడు క్రీస్తు సారూప్యంలో నిన్ను నువ్వు మలుచుకుని దేవుని కొరకు నువ్వు ఎదురు చూసేవాడు ఉంటావు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఈ